కోవిడ్ తరహాలో అంతు చెక్కని ఓ వైరస్ రష్యన్లను తీవ్రంగా భయపెడుతోంది. దగ్గుతున్నప్పుడు రక్తం పడుతోందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇంతకీ ఏమిటి కొత్త వైరస్? ప్రపంచానికి మరో వైరస్ సవాల్ విసరనుందా? నిపుణులు ఏం చెబుతున్నారు? కోవిడ్ ఏ ముహూర్తాన ప్రపంచంలోకి పుట్టుకొచ్చిందో కానీ అప్పటి నుంచి వైరస్ అంటేనే ప్రజలు భయపడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా ప్రభావం నుంచి ప్రపంచ దేశాలు కోలుకున్నప్పటికీ ఆ పేరు వింటేనే చాలు అగ్రదేశాలు సైతం ఇప్పటికీ ఉలిక్కి పడుతున్నాయి. కరోనా విజృంభణ తగ్గిన తర్వాత కూడా కొత్త వైరస్లు పుట్టుకొస్తూ కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యాలో ఓ అంతు చిక్కని వైరస్ విజృంభిస్తోందనే వార్త ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని టెన్షన్ పెడుతోంది. దీనికి తోడు ఈ వైరస్ కారణంగా విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న బాధితులు దగ్గుతున్న సమయంలో నోట్లో నుంచి రక్తం పడుతున్న వార్త తీవ్రంగా భయపెడుతోంది. కోవిడ్ తరహాలో రష్యాలో అంతు చిక్కని వైరస్ విజృంభిస్తోందని, అక్కడి ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారన్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీంతో ఈ కొత్త వైరస్ ఏంటి? ఇతర దేశాలకు వ్యాపిస్తుందా? ప్రపంచానికి మరో కొత్త వైరస్ సవాల్ విసరనుందా అన్న చర్చ విస్తృతంగా నడుస్తోంది. రష్యాలోని పలు నగరాలలో ప్రజలు వారాల తరబడి జ్వరం, ఒళ్ళు నొప్పులు, తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని, ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. బాధితులకు కరోనా టెస్టులు చేయగా ఆ టెస్టుల్లో నెగిటివ్ రావడంతో ఇది మరో కొత్త వైరస్ అయి ఉంటుందని అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్ని మందులు వాడినప్పటికీ తగ్గుదల కనిపించకపోవడంతో ఈ కొత్త వైరస్ ఏంటి అన్నది అంతుచిక్కక నిపుణులు తలలు పట్టుకుంటున్నారట. రష్యాలో మిస్టరీ వైరస్ విజృంభిస్తోందని మార్చి 29న పలు నివేదికలు వెలువడ్డాయి. మాస్కోకు చెందిన ఓ మహిళ 5 రోజులు తీవ్ర జ్వరంతో బాధపడిందని, ఆమె దగ్గుతున్న సమయంలో రక్తం పడుతున్నట్లు తెలిపిందని నివేదికలు వెల్లడించాయి. ఇదే సమయంలో మరికొందరు నెటిజన్లు తాము రక్తంతో కూడిన దగ్గుతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అలాగే తాము కోవిడ్ టెస్టులు చేయించుకున్నప్పటికీ పాజిటివ్ రాలేదని చెప్పుకొచ్చారు. ఈ వైరస్ కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు బాధితులు వెల్లడించడం ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఓవైపు తెలియని వైరస్ తో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో రష్యాలో ఆసుపత్రులు కిటకిటలాడిపోతున్నాయి. దీంతో రష్యన్లు మాస్కులు పెట్టుకుని ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఈ కొత్త వైరస్ ఏంటి అన్న దానిపై ఇంకా క్లారిటీ రానప్పటికీ విదేశాల నుంచి వస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా రష్యాలో కొత్త వైరస్ విజృంభిస్తోందన్న నివేదికలను రష్యన్ అధికారులు మాత్రం ఖండిస్తున్నారు. ఏప్రిల్ 2, 2025 నాటికి ఉన్న సమాచారం ప్రకారం దేశంలో కొత్త వైరస్ వ్యాప్తికి ఎలాంటి ఆధారాలు లేవని, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు అని కొట్టిపడేస్తున్నారు. దగ్గినప్పుడు రక్తం వచ్చిన మహిళకు పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు మైకోప్లాస్మా న్యూమోనియా సోకినట్లు నిర్ధారించారు. ఇది శ్వాసకోశ సంబంధిత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దీని లక్షణాలలో దీర్ఘకాల దగ్గు, జ్వరం ఉంటాయంటున్నారు. కొన్ని సందర్భాలలో రక్తం కూడా కనిపించవచ్చు అంటున్నారు. రష్యా అధికారులు ఈ పరిస్థితిని సాధారణ వ్యాధిగా చెబుతున్నారు. అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలన్నారు. కోవిడ్ తరహా వైరస్ వచ్చినా దాన్ని ఎదుర్కొనేందుకు తగిన సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. అయితే ఈ రష్యన్ అధికారుల వ్యాఖ్యలను పలు దేశాలు ఖండిస్తున్నాయి. కరోనా వచ్చిన మొదట్లో చైనా కూడా ఇలాగే సర్దుబాటు వ్యాఖ్యలు చేసిందని, ఆ తరువాత ఎంతటి ప్రమాదం పుట్టుకొచ్చిందో అందరికీ తెలిసిన విషయమే అంటున్నాయి. రష్యా వైద్య నిపుణులు త్వరగా ఈ కొత్త తరహా వైరస్ పై ఒక క్లారిటీ ఇవ్వాలని పలు దేశాలు డిమాండ్ చేస్తున్నాయి.